పదే పదే టీడీపీ మీడియా గురించి మనం చెప్పిన భాష్యం కూడా అదే. ప్రజలు బ్రెయిన్ వాష్ చేయాలనేటువంటి వాళ్ళ ఆలోచన ఏదైతే ఉంటుందో అది సస్టైన్ అయ్యేది. ఎందుకంటే అప్పుడు మీడియా లేదు, పేపరే మాధ్యమం. టీవీలో ఈటీవీ కానీ కొన్ని ఛానల్స్ కానీ ఉండేవి, న్యూస్ ఛానల్స్. అవి చెప్పిన నెరేటివ్స్ ఉండేవి. సరే తర్వాత సాక్షి వచ్చిన కొంతకాలానికి కూడా సోషల్ మీడియా ఇంకా అంత బలపడలేదు. సరే కొంతకాలం పాటు సాక్షి రాసింది కూడా కొంతమేరకు చెల్లుబాటు అయింది. కానీ ప్రస్తుతానికి భారతదేశం మొత్తంలో మీడియా ఆధిపత్యం అనేటువంటిది 50% పడిపోయింది. మరి జగనే రాయొచ్చు కొట్టించుకున్నాడా అన్న అంటే ఏం అవసరం ఉంటుంది? ముఖ్యమంత్రి కదా, పాలుగా నీళ్ళుగా చూద్దాం. ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి ఒకవేళ చేయించుకోవాలని స్టంట్ అంటే 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు వస్తాయని తెలుసు కదా. ప్రభుత్వానికి సంబంధించిన హెలికాప్టర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏటీసీ వాళ్ళ కురవాడు ఉన్న పెట్టుకుని హెలికాప్టర్ కాసేపు కనపడలేదు, మెరుపులు వచ్చినాయి, ఉరుములు వచ్చినాయనో లేదా ఆకాశంలో ఎక్కడికి వెళ్ళిపోయింది హెలికాప్టర్ కాసేపు టెన్షన్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. త్రుటిలో తప్పిన ప్రాణాప్రాయం, మళ్ళీ కూడా ఆశీస్సులు, తల్లి యొక్క ఇది, అందరి యొక్క పూజలు, అభిమానులు అందరితో మళ్ళీ భూమి మీదకి వచ్చారని చెప్పి అలాంటిది ఏదైనా కన్విన్సింగ్ నెరేటివ్ సృష్టించుకోవచ్చు కదా. కొంచెం కాస్ట్లీ అఫేర్ అయినా వాళ్ళతోనూ క్యాటర్ పిల్లర్స్తోనూ ముఖ్యమంత్రి సస్టైన్ అవ్వగలిగేది ఏముంటుంది?